ఇన్సైట్స్ టీవీ ఐపీఎల్ 17 లో ఇప్పటికే నిబంధనల రూపంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరో ప్రయోగానికి బీసీసీఐ సిద్ధమైంది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగే ఓ 2 ఐపీఎల్ మ్యాచ్ల్లో హైబ్రిడ్ పిచ్చులు ఉపయోగించబోతోంది. ఇప్పటికే ఈ టోర్నీలో 200 పైన స్కోర్లు తరచూ నమోదవుతున్నాయి. 200+ లక్ష్యం కూడా నిలవట్లేదు. ఈ పరిస్థితుల్లో బ్యాటర్లకు బౌలర్లకు సమానంగా సహకరించాలన్న ఉద్దేశంతో ఈ హైబ్రిడ్ పిచ్లను రూపొందిస్తున్నారు. ఈ 2 మ్యాచ్ల్లో వచ్చే ఫలితాలను బట్టి మున్ముందు మ్యాచ్ల్లోనూ ఇలాంటి ట్రాకుల్ని వాడే అవకాశాలున్నాయి. ఐపీఎల్ అంటేనే సిక్సర్లు, ఫోర్లు. ఎంత టీ20 అయితే మాత్రం పిచ్చులు బ్యాటర్లకు మాత్రమే సహకరిస్తే ఇంకా బౌలర్లు బంతులు వేయడం ఎందుకు? ఏకపక్షంగా ఒకరి వైపే మ్యాచ్లుంటే మజా ఏముంటుంది? ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లను చూస్తే ఎక్కువ శాతం బాదుడే కనిపిస్తోంది. బౌలర్లకు అవకాశం చాలా తక్కువగా ఉంటోంది. 2 బౌన్సర్ల నిబంధన తప్ప వారికి ఉపయోగపడేలా ఏదీ లేదు. ఇప్పటి వరకు ఈ సీజన్లో 51 మ్యాచ్లు జరిగితే అందులో 30 ఇన్నింగ్స్లో 200+ స్కోర్లు నమోదయ్యాయి. 17 సార్లు 190 నుంచి 200 మధ్య స్కోర్లు రికార్డయ్యాయి. బౌలర్ అంటే బ్యాటర్లకు లెక్కే ఉండట్లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఏకంగా 2 సార్లు ఐపీఎల్ అత్యధిక జట్టు స్కోరు రికార్డును తుడిచిపెట్టింది. 6లు బాధేస్తుంటే అభిమానులకు పండగలాగే ఉంటుంది. కానీ మరీ ఏకపక్షంగా బాదుతుంటే బంతికి బ్యాట్కి మధ్య సమతూకం లేక బోర్ కూడా కొడుతోంది. ఐపీఎల్లో అత్యధిక స్కోర్ను సన్ రైజర్స్ 4 మ్యాచ్ల వ్యవధిలో 2 సార్లు సాధించిందంటే బంతి ఏ స్థాయిలో తాండవం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరుతో మ్యాచ్లో సన్ రైజర్స్ 287 పరుగులు చేస్తే బెంగళూరు కూడా తానేం తక్కువ తినట్లేదన్నట్లుగా దాదాపు కొండంత లక్ష్యాన్ని ఛేదించినంత పనిచేసింది. ఆ జట్టు 262 పరుగులు సాధించింది. ఇక కోల్కతా 223 పరుగులు చేస్తే రాజస్థాన్ ఆఖరి బంతికి ఛేదించి ఔరా అనిపించింది. ఇక ఆర్సీబీతో మ్యాచ్లో కోల్కతా 222 పరుగులు సాధిస్తే బెంగళూరు కూడా దాదాపు కొట్టేసినంత పనిచేసి ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడింది. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ భారీ స్కోర్ల మ్యాచ్ల్లో బౌలర్లు దారుణంగా తేలిపోయారు. పిచ్ నుంచి సహకారం ఏమాత్రం లేకపోవడంతో ఒక్క మంచి బంతిని కూడా వేయలేకపోయారు. బంతికి బ్యాట్కి మధ్య సమతూకం కోసం సిస్క్రాస్ సంస్థ రూపొందిస్తున్న హైబ్రిడ్ పిచ్చులు మంచి ఫలితాలిస్తున్నాయి. ఈ ట్రాకులలో సహజ సిద్ధమైన గడ్డితో పాటు 5% పాలిమర్ కలిసి ఉంటుంది. దీనివల్ల బౌలర్లు స్థిరమైన బౌన్స్ రాబట్టొచ్చు. పిచ్ చాలాసేపు తాజాగా ఉంటుంది. దీంతో బౌలర్లు కూడా సమర్థవంతంగా బంతులు వేయగలుగుతారు. యూనివర్సల్ అనే యంత్రం సహాయంతో ఇప్పటికే ధర్మశాల స్టేడియంలో ఈ హైబ్రిడ్ ట్రాక్ పనులు మొదలుపెట్టారు. ధర్మశాల స్టేడియాన్ని 2వ హోమ్ గ్రౌండ్ గా ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ జట్టు మే 5న చెన్నై సూపర్ కింగ్స్ తో, మే 9న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఈ హైబ్రిడ్ పిచ్చులపై ఆడబోతోంది. ఈ మ్యాచ్ల ఫలితాలను బట్టి మున్ముందు మ్యాచ్ల్లోనూ ఇలాంటి పిచ్లు తయారు చేయడానికి బీసీసీఐ ఆలోచన చేస్తోంది. ఐసీసీ కూడా ఇప్పటికే టీ20 వన్డేల్లో హైబ్రిడ్ పిచ్ల వాడకానికి ఆమోదం తెలపడంతో త్వరలో అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ పిచ్లపై మ్యాచ్లు జరిగే అవకాశాలున్నాయి. ఇంగ్లాండ్లో హైబ్రిడ్ పిచ్లపై టీ20 వన్డే మ్యాచ్లే కాదు 4 రోజుల కౌంటీ మ్యాచ్లు కూడా ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ ప్రయోగం మన ఐపీఎల్లో ఎలాంటి ఫలితాలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.